రొంపిచెర్లలో 5,72,00,000 ఖర్చుతో నిర్మించిన అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలో బుధవారం సాయంత్రం రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 5,72,00,000 వ్యయంతో చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. జాండ్లవారిపల్లెలో 2,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్, చంచమరెడ్డి గారి పల్లెలో 2,65,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్లను మంత్రి ప్రారంభించారు. బండకిందపల్లెలో 47 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎంపీపీ స్కూల్ను మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. స్థానిక ప్రజలు స్థానిక సమస్యల గురించి మంత్రి దృష్టికి తెచ్చి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా విచ్చేసిన మంత్రికి స్థానిక వైకాపా నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీఎండి సంతోష్ రావు, చీఫ్ ఇంజనీర్ చలపతి, ఎస్ఏ కృష్ణారెడ్డి, ఈఈలు శ్రీనివాసమూర్తి, దామోదర్, రవికుమార్, ఏడీఈ నరేంద్ర, రొంపిచెర్ల ట్రాన్స్కో ఏఈ రాంప్రసాద్ రెడ్డి, ఎంపీపీ పురుషోత్తం రెడ్డి, జెడ్పీటీసీ రెడ్డీశ్వర్ రెడ్డి, వైకాపా నాయకులు చెంచురెడ్డి, హరినాథ్ రెడ్డి, ఇబ్రహీం ఖాన్, అధికార పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, స్థానిక అధికారులు పాల్గొన్నారు. జరగండి, అందరూ వస్తారా? ఓకే సమయ ఓకే సార్. అయిపోనా అట్లా తెలుసుకుంటే కదా.